హలో, వెల్కమ్ టు లండన్లో అమ్మకోచి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ మేము మా ఫ్రెండ్స్ కలిసి వెంబ్లీ టెంపుల్కి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 hours పడుతుందన్నమాట జర్నీ. 2 trains మారాలి. ఆ ట్రాలీలో మా బుజ్జి బాబు ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. దాన్ని ట్రాలీ అనరు, ఏదో అంటారు, నాకేమో నోరు తిరగదు. అది స్ట్రాలర్ ఏదో అంటారు. సో ఇక్కడ చిన్నపిల్లల్ని ఎత్తుకోరు అనమాట. ఒక ఏజ్ వచ్చే వరకు దానిలో పడుకోబెడతారు. ఇంకా 7-8 monthsకి వాళ్ళు కూర్చుంటారు బాగా అనుకున్నప్పుడు వేరేది సెట్ ఉంటుంది అనమాట. సో దాన్ని సెట్ చేసి దానిలో కూర్చోబెడతారు. సో 1 hour జర్నీ అట్లా ముచ్చట్లతో అయిపోయింది. అండ్ ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది ఒక 1 hour అనమాట. సో దిస్ ఈజ్ ద సనాతన్ హిందూ టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి 2010లో ఓపెన్ చేశారంట. మొత్తం 2 acresలో ఉంది టెంపుల్ మొత్తం. టెంపుల్ డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. దీనికి వాడిన మార్బుల్స్ కానీ స్టోన్స్ కానీ అన్నీ రాజస్థాన్ నుంచి కొంచెం, గుజరాత్ నుంచి కొంచెం వచ్చినాయి. ఈ టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉన్నారు, కానీ లోపల వీడియో ఎలో లేదనమాట. కానీ కొంచెం లోపల కొంచెం కవర్ చేయడానికి తీసాము. అదంతా లోపల కూడా చాలా బాగుంది. ఆ లోపల డిజైన్ ప్రతి ప్యాటర్న్ కూడా మన మహాభారతం, రామాయణం వాటన్నిటిని చూపించేలాగా ఉందన్నమాట. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్. యాక్చువల్లీ ఇక్కడ లండన్లో ఏ టెంపుల్ అయినా సరే మనకి అన్నదానం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. సో ఈ టెంపుల్లో కూడా ఉంటుంది అనుకున్నాం మేము. నేనైతే ఏమి తీసుకురాలేదు. మా ఫ్రెండ్ మాత్రం పులిహోరను బజ్జీలు తెచ్చారు. సో అవి తినేసామన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత. సో ఈ టెంపుల్ నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే మాకు ఇంకో టెంపుల్ ఉందన్నమాట. సో అట్లా స్ట్రీట్స్లో వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం నాకు గుంటూరు రోడ్స్ గుర్తొచ్చేసాయి. స్ట్రీట్ అంతా కూడా గోల్డ్ షాపులు అండ్ మన చందన బ్రదర్స్ టైప్లో ఆ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా నాకు ఆ రోడ్ అంతా కూడా మన ఇండియాలో తిరుగుతున్నట్టే అనిపించింది. సో ఒక 10 minutes వాక్ చేస్తే అక్కడ దగ్గరలో శివాలయం ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా. మనకు తెలిసింది కదా, టెంపుల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు పీస్ఫుల్గా, కామ్గా అట్మాస్ఫియర్ వేరు ఉంటుంది అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత దగ్గరలో మాకు ఇండియన్ షాప్స్ది కనిపించింది, స్వీట్స్ అవన్నీ. సో అక్కడికి వెళ్ళి కొంతసేపు అటు ఇటు తిరిగేసి కొన్ని షాప్ చేసామన్నమాట. అక్కడ ఏంటో పెద్ద వాడికి ప్రమోషన్ ఇద్దాం అనుకుంటే వీడియో నాట్ ఎలౌడ్ అన్నాడు. సో ఆపేసి పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 15 or 20 minutes జర్నీ చేస్తే ఒక మార్కెట్ ఉందన్నమాట. సో ఆ మార్కెట్కి వచ్చేసాం మేము. క్యామ్డన్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ సాటర్డే సండే అయితే మీకు ఎక్కడ లేని జనాలు అందరూ కనిపిస్తారు. ఈ స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటారనమాట. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఫుల్గా ఉన్నారు జనాలు. సో అట్లా మార్కెట్లో తిరుగుతూ ఉన్నాము. అలా వాక్ చేస్తూ వెళ్తే షాపింగ్ మాల్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకా మీకు పబ్ కల్చర్ కూడా ఉంటుంది అనమాట కొంచెం లోపలికి వెళ్తే. సో మేము అదంతా చూసుకుంటూ అట్లా వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా, శారీ కట్టుకొని వెళ్దామా అని చెప్పేసి ఆలోచించామన్నమాట. బట్ తర్వాత ఇక్కడికి కూడా వెళ్దామని చెప్పి ప్లాన్ ఉంది కాబట్టి అంత శారీస్ క్యారీ చేస్తూ అంత తిరగలేము. సో ఇక్కడ లండన్లో ఎక్కడన్నా సరే మీకు వాకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్ చేయాల్సి వస్తుంది. మినిమమ్ 20 minutes. మొత్తం మీరు తిరగాలంటే, ఎక్స్ప్లోర్ చేయాలంటే కంపల్సరీ వాకింగ్ చేయాల్సిందే. సో ఆ శారీస్ కట్టుకుంటే మాత్రం వాకింగ్ అవ్వదని చెప్పేసి డ్రెస్సులు చేసుకున్నాం అనమాట. ఇంకా ఈ స్ట్రీట్స్ మొత్తం కూడా అన్ని షాప్స్ ఉంటాయి. టీషర్ట్స్ కానీ, జ్యువెలరీ కానీ, కీ చైన్లు కానీ అన్నీ లండన్ మనం లండన్లో ఉన్నామని గుర్తు చేస్తాయి అనమాట. సో మొత్తం తిరిగేసి సాయంత్రానికి 9కి ఇంటికి చేరుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.